I'll be very brief and short. ప్రజల ఆవేదన చేసేటట్టు మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ది తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష. 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకులో వచ్చి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము 2014 నుంచి